పెండ్లి వడియాలు పెట్టడం. ఒక టీపాయి కానీ పీట కానీ ఏర్పాటు చేసుకొని మనం ముందుగా వడియాలు పెట్టడానికి సర్దుకున్న వస్తువులన్నీ తెచ్చుకొని టీపాయి దగ్గర పెట్టుకోవాలి. తల్లి తెల్లతుండు తడిపి గట్టిగా పిండి దానిపై వేయవలెను. 2 తమలపాకులు తీసుకొని గౌరమ్మ చేసి మధ్యలో పెట్టవలెను. గౌరమ్మకు గొలుసు పెట్టి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు, వస్త్రంతో పూజ చేసి పండు నైవేద్యం పెట్టి సాంబ్రాణి పుల్లలు చూపించి 3 వడియాలు పెట్టి వడియాలకి కూడా పసుపు కుంకుమ పెట్టి నమస్కరించుకొనవలెను. గొలుసు తీసుకొని దాచుకొనవలెను. తర్వాత వచ్చిన ముత్తైదువులు అందరూ వడియాలు పెట్టవలెను. శుభమస్తు. పసుపు కొట్టడానికి రోలు రోకలి ఏర్పాటు చేసుకొని రోలుకి రోకలికి తోరాలు కట్టి 3 ముత్తైదువులు ఒక్కొక్కరు 3 పసుపు కొమ్ములు తీసుకొని నమస్కరించుకొని రోటిలో వేసి దంచవలెను. దంచే అప్పుడు పాటలు వస్తే పాడండి, లేకపోతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పుకుంటూ వచ్చిన ముత్తైదువులందరూ దంచిన తర్వాత ఆ పసుపు మెత్తగా నూరుకొని తలంబ్రాలు బియ్యం వడిగంటి బియ్యంలో వేసి కలుపుకోవాలి. శుభమస్తు.